హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వచ్చేసి తెలుగు. యాక్చువల్గా నేను రీసెంట్గా ఒక ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను అనమాట. ఆల్రెడీ వెకేషన్లోనే ఉన్నాను, కాకపోతే ఎక్స్పీరియన్స్ కోసం ఒక ఇంటర్వ్యూ అనేది ఫేస్ చేశాను. సో ఆ ఇంటర్వ్యూ ఏదైతే ఉందో అది సేఫ్టీ ఆఫీసర్కి 60K to 80K మధ్యలో దాని యొక్క శాలరీ రేంజ్ అనేది ఉంటుందన్నమాట. సో ఆ రేంజ్ యొక్క శాలరీకి ఎలా క్వశ్చన్స్ అడుగుతారు అనేది ఒక ఎక్స్పీరియన్స్ చేద్దాము. అండ్ ఆ ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేద్దాం అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో అందులో నాకు అరౌండ్ 12 క్వశ్చన్స్ అయితే అడిగారు. 20 to 25 minutes వరకు ఆ యొక్క ఇంటర్వ్యూ అనేది నాకు అయ్యిందనమాట. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ అయితే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్, ఇది మీ అందరికి తెలుసు. అదేవిధంగా వాట్ ఆర్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ఎ సేఫ్టీ ఆఫీసర్ ఎట్ సైట్, ఇది కూడా మాక్సిమం మనం కవర్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వాట్ ఈస్ వర్క్ పర్మిట్ సిస్టమ్ అండ్ టైప్స్ అని అడిగాడండి. అంటే ఎన్ని టైప్స్ ఆఫ్ పర్మిట్స్ ఉంటాయి ఏంటి అని అడిగాడు. నెంబర్ 4 వాట్ ఈస్ ఎక్స్కవేషన్ సేఫ్టీ, ఎక్స్కవేషన్ సేఫ్టీ అంటే ఏంటి అని దాని గురించి అడిగాడు. ఫిఫ్త్ క్వశ్చన్ లో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ సాయిల్స్ అంట, సాయిల్స్ గురించి అడిగాడు. మట్టి అందులో ఎన్ని టైప్స్ ఉంటాయని అడిగాడు. సిక్స్త్ క్వశ్చన్ లో వాట్ ఈస్ మెన్షన్డ్ ఆన్ ద పర్మిట్, పర్మిట్ లో ఏం మెన్షన్ చేస్తారు అంటే. అదేవిధంగా సెవెంత్ లో హౌ టు ఇన్స్పెక్ట్ హెవీ ఎక్విప్మెంట్స్, హెవీ ఎక్విప్మెంట్స్ ని నువ్వు ఎలా ఇన్స్పెక్ట్ చేస్తావు అని అడుగుతున్నారు. అదేవిధంగా వాట్ ఆర్ ద సేఫ్టీ ప్రికాషన్స్ డ్యూరింగ్ ఎక్స్కవేషన్ అండ్ లిఫ్టింగ్ ఆపరేషన్స్, ఎస్పెషల్లీ లిఫ్టింగ్ ఆపరేషన్ జరుగుతున్నప్పుడు అదేవిధంగా ఎక్స్కవేషన్ జరుగుతున్నప్పుడు నువ్వు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటావు అని అడిగారు. నైన్త్ క్వశ్చన్ లో వాట్ ఆర్ ద డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ హెవీ ఎక్విప్మెంట్స్, హెవీ ఎక్విప్మెంట్ కి నువ్వు ఇన్స్పెక్షన్ చేస్తున్నావు ఏ డాక్యుమెంట్స్ ఉండాలి అని అడుగుతున్నారు. అదేవిధంగా 10th క్వశ్చన్ లో టెల్ మీ అబౌట్ యువర్ కరెంట్ ప్రాజెక్ట్, నువ్వు ఇప్పుడు చేస్తున్నటువంటి ప్రాజెక్ట్ గురించి కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. అదేవిధంగా 11th అయితే ఒక సినారియో ఇచ్చారండి. సినారియో ఏంటంటే నీ యొక్క సైట్ లో యాక్సిడెంట్ అనేది అయ్యింది డ్యూ టు సమ్ హెవీ ఎక్విప్మెంట్స్ గురించి, హెవీ ఎక్విప్మెంట్ ఏదో కొలాడ్ అయ్యింది అనమాట. ఒక మనిషినో ఏదో ఒక ఎక్విప్మెంట్ నో సమ్ యాక్సిడెంట్ అనేది జరిగింది. సో ఇలా యాక్సిడెంట్ జరుగుతున్నప్పుడు నెక్స్ట్ కూడా ఇలా జరగకుండా ఉండడానికి నువ్వు ఏం ప్రికాషన్స్ తీసుకుంటావు అనేసి ఈ సినారియో అనమాట. ఒక కథలాగా చెప్పాడు నాకు, ఇలా ఇలా జరిగింది, సో నెక్స్ట్ ఇలా జరగకుండా నువ్వు ఎలాంటి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటావు ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పారనమాట. సో ఫైనల్లీ 12th క్వశ్చన్ అయితే వై డూ యూ వాంట్ టు చేంజ్ కంపెనీ, నువ్వు అసలు ఎందుకు మారాలనుకుంటున్నావు, చేస్తున్నావు కదా ఆల్రెడీ అరామ్కో ప్రాజెక్ట్లో నువ్వు చేస్తున్నావు, సో ఎందుకు మారాలనుకుంటున్నావు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. యాక్చువల్గా నేను ఇప్పుడు ఇంటర్వ్యూ ఇస్తున్నది కువైట్ కంపెనీ అండి, KOC, ఓకేనా. అక్కడ స్టాండర్డ్స్ వేరు, కానీ నాకు ఇంటర్వ్యూలో నేను అన్ని అరామ్కో స్టాండర్డ్సే చెప్పాను. ఎందుకంటే నేను కరెంట్ జాబ్ అరామ్కో అని చెప్పాను కాబట్టి. సో ఈ విధంగా ఇంటర్వ్యూ అనేది జరిగింది. ఇందులో ఆన్సర్స్ మీకు కావాలి అంటే కామెంట్ సెక్షన్లో నాకు ఆన్సర్స్ అని టైప్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.